ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం ఏతుందో నిన్న సిట్ ఏర్పాటు చేశారు కదా, దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అనే కోణంలో నిన్న ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు కేవలం ఇక రాబోయే నెల 2 నెలలు కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. సో ఆ కేసు మరి పూర్వాపరాలు ఏంటి అనే కోణంలో మరి దాన్ని తవ్వి తీయడానికి సిట్ ఏర్పాటు చేస్తున్న దానికి ఒక నెల సమయం ఇచ్చిన చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు నుండి నిజాలు రాబట్టడానికి మరి ఎవరు సజ్జనార్ గారు ట్రై చేస్తారా లేదా అనేది ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావును వారం రోజుల పాటుగా జూబ్లీహిల్స్లో పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉండడం జరిగింది. ఆ వారం రోజుల కాలంలో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఆ సిట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణలో ఒక్క మాట కూడా ప్రభాకర్ రావు మాట్లాడలేదు, మౌనమే వహించిండు. సో ఇప్పుడు మళ్ళొక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 9 మంది ఐపీఎస్లతోటి చాలా పెద్ద సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేతృత్వం వహిస్తుంది హైదరాబాద్ సిపి సజ్జనార్. సో ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కొక్క వింగ్ను మరి నెల రోజుల పాటుగా విచారణ చేసి అందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటనేది ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడంతో డీజీపీ గారు ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇంత దాకా వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు నోరు మెదుపుతాడా? ఎందుకంటే ప్రభాకర్ రావు పోలీస్ డిపార్ట్మెంటే విచారణ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. మరి ఇంత పెద్ద కేసును విచారించే మరి నోరు విప్పుతాడా ప్రభాకర్ రావు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. దీనిలో రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంది? కేసీఆర్ను బయటికి తీయాలనేది, కేసీఆర్ పేరు బయటికి రావాలనేది రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. కానీ ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డి పేరు కానీ, లేకపోతే సంతోష్ రావు పేరు కానీ, లేకపోతే కేటీఆర్ పేరు కానీ, ఇతరతర పేర్లు కానీ లీక్ చేసే అవకాశం ఉందా అంటే గుండు సున్నా అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ సిట్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు అనేది నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కొంత ఎవరైతే ఇప్పుడు ఏసీపీ వెంకటగిరి ఎవరైతున్నారో ప్రభాకర్ రావు కంటే చాలా జూనియర్ కాబట్టి జూనియర్లు ఉన్నారు కాబట్టి మెతకవేకతో వ్యవహరించారన్న అభిప్రాయంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకే సిట్ ఏర్పాటు చేసినది తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంది ఒకసారి చూద్దాం. కక్కించేది ఎలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ యొక్క లక్ష్యం. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆయన కనీసం కూడా ముట్టొద్దు, ఆయన బెదిరియొద్దు, ఆయన మీద చేయొద్దు, టార్చర్ అయ్యొద్దు అని చెప్పింది. ఇక ఆయన నోరేం తెలుస్తాడు? చాలా క్లియర్గా ఆయన కొడతారని తెలిసే ఆయన సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మరి ఇంకా వారం రోజులు కస్టడీలో ఉండడం జరిగింది కదా, మరి ఆయన ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం, అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధితులు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఆయన అరెస్ట్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నోరు తెరిచేదాకా అరెస్ట్ చేస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. సో నోరు తెరవకపోతే ఆయన ఇట్లనే కస్టడీలో 1 వీక్ 10 డేస్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం. మరి చూడండి, ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు, మరో వారం రోజులు విచారించేందుకు అనుమతి, 26న విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం, బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ, అక్రమంగా ఫోన్ ట్యాప్ చేయమనే హక్కు రాష్ట్రపతికి ఉండదు, తుషార్ మెహతా, ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే ప్రయత్నం, రంజిత్ కుమార్, తదుపరి విచారణ 16కు వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో బలవంతంగా ఏంటిది? ఆయన చేసిందే లంగ పని. ఇక లంగ పని చేసేటోని మరి ఇక బలవంతంగా చేయించకపోతే ఏం చేస్తా నాకు అర్థం కాదు. 100% ఆయనే చాలా విషయాలు కూడా బయటికి చెప్పాల్సినట్టు అవసరం అయితే ఉంది. కానీ మరి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు A1 ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. ఈ నెల 25 వరకు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం ఈ నెల 26న ఆయన విడుదల చేయాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుపై ఫిజికల్ టార్చర్ చేయకుండా విచారించాలన్న తమ గత ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్కు సంబంధించిన పిటిషన్ శుక్రవారం మరోసారి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్ శేషాద్రి నాయుడు హాజరయ్యారు. తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరింత విచారించాల్సిన అవసరం ఉందని
ప్రభాకర్ రావు మాత్రం ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు. మరో వారం రోజుల పాటు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కు అవకాశం కల్పించాలని కోరారు. గత దర్యాప్తు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించారు. ప్రభాకర్ రావును మరికొందరి సమక్షంలో విచారించడం ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాదం పేరుతో కొందరు వ్యక్తులు వారి డ్రైవర్లు సహాయకుల నెంబర్లు ట్యాప్ చేశారు అని తుషార్ మెహతా అన్నారు. ఈ సమయంలో జస్టిస్ నాగరత్న కలగజేసుకుని అధికారులు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తారు కదా అని ప్రశ్నించారంటూ చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే ప్రభాకర్ రావు అమలు చేస్తాడని చెప్పేసి చాలా స్పష్టంగా జస్టిస్ నాగరత్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కాబట్టి ఎవరిచ్చారు? చీఫ్ సెక్రటరీ ఇచ్చాడా, డీజీపీ ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఇచ్చారా? ఇది కదా అసలు బయటకు రావాల్సిన అంశాలు ఇవి కదా. వస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ప్రభుత్వానికి హైరాణ ఎందుకట? ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కేసు ఎంత మాత్రం కాదని తుషార్ మెహతా అన్నారు. ఎవరైనా రాజకీయ నేత వచ్చి ఒక వ్యక్తిని చూపించి కాల్చమని చెప్తే కాలుస్తామా అని వాదించారు. చెప్పలేం, కాల్చే అవకాశం కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఎంతమంది ఎన్కౌంటర్ జరగట్లేదు, ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా ప్రభుత్వ ఆదేశాలతో జరుగుతున్నాయి కదా. అవి కూడా ఇది కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ నుంచి రాష్ట్రపతి ఎందుకు అంత హైరాణ పడుతుందని జస్టిస్ నాగరత్న అన్నారు. ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది అని జస్టిస్ నాగరత్న సూటిగా ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా కల చేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ చేయరాదని పుట్టస్వామి కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం స్పష్టంగా తెలిపిందని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మెడికల్ పర్సనల్ డేటాను అతని అనుమతి లేకుండా రికార్డ్ చేయడం చట్ట ప్రకారం అతిపెద్ద తప్పు. ఎవరి ఫోన్ అయినా సరే అక్రమంగా ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చే అధికారం చివరికి రాష్ట్రపతికి కూడా లేదు. సేకరించిన డేటాను తదుపరి అధికారికి అప్పగించకుండా ధ్వంసం చేయడం అంటే అది అతిపెద్ద నేరం కిందకి వస్తుంది అని తుషార్ మెహతా అన్నారు. కాగా కస్టడీలో ప్రభాకర్ రావును ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది రంజిత్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. సో జస్టిసే సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఏమని ప్రశ్నిస్తా ఉంది? అసలు తప్పు చేయనప్పుడు ఆ ఫోన్ వింటే ఏమవుతుందని చెప్పేసి జస్టిస్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రైవసీకి ఎక్కడ అది ఉంటే చెప్పండి. భారతదేశ రాజ్యాంగం మౌలిక సూత్రాలకు విరుద్ధమే కదా జస్టిస్ బివి నాగరత్న ఇచ్చిన క్వశ్చన్ ఏదైతుందో. రాష్ట్రపతికే అధికారం లేనప్పుడు జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఒక న్యాయమూర్తి ఎట్లా చెప్తాడు ఆ విషయం? ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఇది వాస్తవంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది జస్టిస్ నాగరత్న. ఇది చాలా పెద్ద సున్నితమైన అంశాన్ని కూడా ఇట్లా మాట్లాడుతుందంటే ఏదైనా కానీ నేను పర్లతోటి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాను కదా, అవి వినే హక్కు ఎవరికి ఉంటుంది? ఎందుకు ట్యాప్ చేయాలి? ఇది భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం కదా. రాష్ట్రపతికి అధికారం లేదు ఫోన్ ట్యాప్ చేయమని. దాన్ని బివి నాగరత్న ఎట్లా సమర్థిస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ఇక్కడ ఆల్రెడీ తుషార్ మెహతా కూడా చాలా స్పష్టంగా చెప్పండి. 9 జడ్జిల ఎవరైతే ధర్మాసనం ఉందో, ఏ ధర్మాసనం పేరింది? పుట్టస్వామి కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం స్పష్టంగా తెలిపిందని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. సో ప్రభాకర్ రావును వేధించేందుకంటూ చెప్తాను, తప్పేమీ లేదు. ఈరోజు ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఈ దేశ ద్రోహిగా చిత్రీకరించాల్సిన అవసరం అవుతుంది. ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టాలి. దేశద్రోహం కేసు పెట్టి అసలు ఆయన బయటికి రాకుండానే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెడుతున్నారు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. 7 రోజుల్లో 97 గంటల పాటు విచారణ కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులే కాదు, వాళ్ళ అహం సంతృప్తి చెందే వరకు కస్టడీ పొడిగించాలని కోరుతూనే ఉంటుంది. స్వీయ నేరారోపణ ప్రకటన, ఇతరులపై నేరారోపణ చేసిన విచారణ సాగుతుంది అని ధర్మాసనం దృష్టికి రంజిత్ కుమార్ తీసుకెళ్లారు. ఇది పూర్తిగా వేధింపుల కోసమేనని, కస్టోడియల్ ఇంటరాగేషన్ పొడిగించేందుకు అనుమతి ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభాకర్ రావు 69 ఏళ్ల సీనియర్ సిటిజన్, క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. దర్యాప్తు పేరుతో నిర్విరామంగా కూర్చోబెడుతున్నారు. మేము ఏం చెప్పమంటే అదే చెప్పు, అలాగైతే ఈ కేసు నుంచి విముక్తి కలిస్తాం, లేదంటే 7 ఏళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుందంటూ ఇబ్బంది పెడుతున్నారు అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్టు బృందాన్ని పెంచిందని, ఇది షిఫ్ట్ల వారీగా అధికారులు మారుతూ ప్రభాకర్ రావును వేధించడానికని శేషాద్రి నాయుడు అన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం జస్టిస్ నాగరత్న తన తీర్పును వినిపించారు. ఈ నెల 25 వరకు కస్టడీ విచారణకు అనుమతిస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 16కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 26న ప్రభాకర్ రావును విడుదల చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు గత ఆదేశాల మేరకు ఇంటి భోజనం, మెడిసిన్ కు అనుమతి ఇచ్చారంటూ చూస్తాను. ఇక న్యాయస్థానాలే ఇలాంటి నేరస్తులకు అవకాశం కల్పిస్తూ ఉంటే ఇక ఏం జరుగుతుంది? ఇలాంటి అధికారం మేము సిట్ ఏదైతే మాజీ ఐజీ చీఫ్ కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ కదా అని ఇష్టారీతను రెచ్చిపోతూ ఉంటారు కదా. ఇక మీరు ఇట్లాంటి తీర్పులు ఇస్తే, ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇస్తే నిజంగా ఇది
భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాల విరుద్ధంగా కనబడతా ఉంది. నాగరత్న గారు ఏదైతే చెప్తారో అది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రభాకర్ రావు లాంటి నేరస్తులను మరి ఎట్లా నిజాలు రాబట్టాలి? మరి ఆయన వేసిండ అంటే మరి ఎవరి ఆయనకి ఏదో ఒక రావాలి కదా ఆదేశాలు, ఎవరి నుంచి వస్తే కదా చేసేది. సరే ఒకరో ఇద్దరు అంటే పర్సనల్ చేసి ఉండొచ్చు కదా. వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినంటే ఎవరి ఆదేశాలతో వచ్చినట్టు ఇది తెలవాలి కదా. నాగరత్న గారు ఖచ్చితంగా దీనిపైన మీరు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను కావచ్చు, లేకపోతే న్యాయ సూత్రాలను మీరు చాలా పెద్ద ఎత్తున దీనికి ఇబ్బందికరంగా ఉందనేది మాకైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, కక్కించేదిలా. సో ఇప్పుడు ఎవరైతే సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రభాకర్ రావు యొక్క విచారణ కొనసాగుతూ ఉంది ఇప్పటివరకు. సో నిన్నటి నుంచి 9 మంది ఐపీఎస్లతో కూడినటువంటి సజ్జనార్ గారి నేతృత్వంలో ఈరోజు మరొక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సిట్ ఏర్పాటులో భాగంగా దాదాపు 9 మందికి 9 రకాల బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన తర్వాత నెల రోజుల్లోగా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీపీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటుగా కస్టడీలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇన్నిసార్లు విచారణకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇంతమంది సిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్లో భాగంగా మరి ఏమైనా నోరు విప్తారా అంటే నాకైతే శూన్యంగా కనబడతా ఉంది. సో పరిశీలించి సమిష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని భావించినట్టు సమాచారం. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రధానంగా 2 కోణాల్లో సాగుతుంది. ట్యాపింగ్ సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒక కోణం. మావోయిస్టుల పేరిట జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రముఖుల వ్యక్తుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయడం కోసం ఎందుకు అనుమతులు తీసుకున్నారు, ఇలా చేయమని చెప్పింది ఎవరు, ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆ సమాచారాన్ని ఆదేశాలు ఇచ్చిన వారికి ఏ విధంగా అందజేసేవారు అనేది రెండో కోణం. రెండింటిలో ఎస్ఐబి కార్యాలయంలో డిజిటల్ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయమని ఆదేశించింది నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అని ఈ నేరానికి పాల్పడిన డిఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అంగీకరించారు. డిఎస్పీ ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఈ విచారణ పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆదేశాలు ఎవరిచ్చారు, ప్రభాకర్ రావు విచారించినప్పుడు సాక్ష్యాధారాలు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించగా ఇది రొటీన్ వ్యవహారం అని ఉన్నత అధికారులు చెప్పినట్లు చేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే అప్పట్లో ప్రభాకర్ రావుపై ఉన్నత అధికారిగా పనిచేసిన నిఘా విభాగం బాస్ను ఈ విషయమే వివరణ కోరినప్పుడు ఆయన మరో రకంగా సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రభాకర్ రావు తప్పు చేశారా, లేకపోతే ప్రభాకర్ రావు ఉన్నతాధికారి కాకుండా మరెవరైనా ఆదేశించారా అనే విషయాలను ఇప్పటి వరకు సిట్ తెలుసుకోలేకపోయింది అనే చెప్పాడు. ఎందుకంటే ఆయన పోలీసు అధికారి, వీళ్ళు పోలీసు అధికారి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు కూడా బయటికి రావు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రస్తుతం ఈ విషయాన్ని నూతన సిట్ బృందం సీరియస్గా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసు సంబంధించినటువంటి నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లతో పాటు ఇతర ముఖ్య ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయమని ఆదేశించింది ఎవరు అనే విషయంలో సిట్ బృందం విజయం సాధించలేకపోయింది. దీంతో విచారణలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు నోరు విప్పించాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించడం నూతన సిట్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. దీన్ని అధిగమించి కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి డీజీపీ శివధర్ రెడ్డి గడువు విధించడంతో సిట్ ఇక దూకుడుగా ముందుకు వెళ్ళవచ్చని తెలుస్తుంది. అందరూ సమర్థులేట అని తెలుస్తుంది. సిట్లో ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా సమర్థులేట. ఎవరెవరు ఏంటి అని తెలియాలి. ఇందులో ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఎవరు సజ్జనార్ని గతంలో ఆయన కమిషనర్గా ఉండే, ఆ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ను ఎక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది, ఆర్టీసీ ఎండిగా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడే సజ్జనార్ మీద కేసీఆర్కు పెద్ద ఎత్తున కొంత కోపమా లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయా తెలుస్తున్నాయి. కానీ మొత్తానికైతే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం కొంత దీనికి సిట్ హెడ్గా సజ్జనార్ నియమించడం కూడా కొంత సజ్జనార్ కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది దీనిలో. సో అందులో మేబీ ఆ కోణం ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ అనేక క్లిష్టమైనటువంటి కేసులను ఛేదించిన అనుభవం ఉన్నవారు. ఆయన టెక్నాలజీ ఎక్స్పర్ట్, 1000 కోట్ల మల్టీ లెవెల్ మార్కెటింగ్ టీం గుట్టు విప్పిన అధికారి. ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణ అత్యంత ముఖ్యం కావడంతో
మొత్తం పర్యవేక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. సో రామగుండం సిపిగా ఉన్నటువంటి అంబర్ కిషోర్ ఝా గతంలో హైదరాబాద్ సౌత్ జోన్లో పనిచేసిన వారు కావడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పనిచేశాడు. కేంద్ర సర్వీసులోనూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అంబర్ కిషోర్ సాంకేతిక పరిషత్తులో ముందుండేవారు. సిట్లో నియమితులైనటువంటి మరో అధికారి సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభం నుంచి విచారణలో కీలక పాత్ర పోషించాడు. కేసు స్వరూపమంతా ఈయనకు తెలియడంతో పాటు మిగిలిపోయిన లింకులేవి, వాటిని ఏ విధంగా పరిష్కరించాల అంశంలో ఆయన సేవలు సిట్టుకు ఉపయోగపడేటువంటి అవకాశాలున్నాయి. మాదాపూర్ డీసీగా పనిచేస్తున్న రితిరాజ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. ఈ కేసు సంబంధించి చట్టపరమైన లొసుగులు, వాటిని నిందితులు ఏ విధంగా వినియోగించుకున్న అంశాలను గుర్తించడంలో రితిరాజ్ సిట్కు అసెట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తు బృందంలోని మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, కేఎస్ రావు, సిఎస్ శ్రీధర్, నాగేంద్రరావుల ట్రాక్ రికార్డ్ బాగా ఉండడం, వారు గతంలో ఛేదించిన కేసుల నేపథ్యంలో వీరిని సిట్ బృందంలోకి తీసుకున్నారని సమాచారం. అదేవిధంగా ఈ కేసును మొదటి నుంచి విచారిస్తున్నటువంటి ఏసీపీ వెంకటగిరిని అలాగే కొనసాగించడం వల్ల కేసు పరిష్కారానికి కావాల్సినటువంటి స్కెచ్ ఆయన ఇవ్వగలరని ఉన్నతాధికారులు భావిస్తున్న సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీని మరో 7 రోజులు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అవసరమైతే మరిన్ని రోజులు పొడిగింపు కూడా కోరే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మంచి పరిణామమే, అంటే సిట్టు ఏర్పాటు చేయడం వల్ల మంచి పరిణామమే. కానీ ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ సిట్టు బృందంలో ఉన్నటువంటి 9 మంది కొంత పెద్ద ఎత్తున నిపుణులు కావడం, ఫెరోషియస్ ఆఫీసర్స్ కావడం, గతంలో ఇలాంటి కేసులను ఛేదించినటువంటి అనుభవం ఉండడం, సాంకేతికంగా స్ట్రాంగ్గా ఉండడం కూడా ఈరోజు సిట్కు ఒక బలమైనటువంటి బలం చేకూరుతా ఉంది. సో మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుంది? 4 రోజుల పాటు ఈ సిట్టు రిపోర్ట్ ఇవ్వాలి, కానీ 4 రోజుల్లో ఈ విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు దీన్ని తీసుకోపోతుంది తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. ఫోన్ ట్యాప్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం.